వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ రోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ 10కి సంబంధించిన సొల్యూషన్స్ మనం చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ cos స్క్వేర్ ఆఫ్ a minus b ప్లస్ cos స్క్వేర్ b minus 2 cos ఆఫ్ a minus b ఇంటూ cos a ఇంటూ cos b కదా. సో cos ఆఫ్ a minus b కి స్క్వేర్ ఉంది. cos ఆఫ్ a minus b అంటే cos a cos b ప్లస్ sin a sin b అవునా. cos a cos b ప్లస్ sin a sin b హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ b ఉంది కదా. సో ఆ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి టర్మ్ ఏ వస్తుంది అప్పుడు మనకి cos స్క్వేర్ బి అలాగే రాయండి అండ్ మైనస్ ఏ వస్తుంది 2 cos ఆఫ్ 2 ఇంటూ cos ఆఫ్ ఏ మైనస్ బి అంటే cos ఏ cos బి ప్లస్ sin ఏ sin బి అంతేనా. వేస్తాను ఇంటూ cos ఏ cos బి. ఓకే, సో ఇప్పుడు cos ఏ cos బి ప్లస్ sin ఏ sin బి హోల్ స్క్వేర్ రైట్ ఆర్ నాట్. సో హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి ప్లస్ sin స్క్వేర్ ఏ sin స్క్వేర్ b ప్లస్ 2 cos a cos b sin a sin b అవునా ప్లస్ cos స్క్వేర్ b రైట్ మైనస్ 2 cos a cos b ఇంటూ cos a cos b 2 cos స్క్వేర్ a cos స్క్వేర్ b అంతేనా రైట్ మైనస్ 2 cos a cos b sin a sin b వస్తుంది మళ్ళీ మల్టిప్లై చేస్తే ఈ రెండు టర్మ్స్ని రైట్. ఇలా ఉంది. సో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా రైట్. సో ఇక్కడ నాకేం మిగులుతుంది చూడండి, cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి ప్లస్ sin స్క్వేర్ ఏ sin స్క్వేర్ బి ప్లస్ cos స్క్వేర్ బి మైనస్ 2 cos స్క్వేర్ కే cos స్క్వేర్ బి. సో ఇక్కడ cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి మైనస్ 2 cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి మైనస్ cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి ఉంటుంది. ఇక్కడ ప్లస్ మైనస్ 2 1 మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 1 రో. సో sin స్క్వేర్ ఏ sin స్క్వేర్ బి మైనస్ cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ బి రైట్. ఇక్కడ cos స్క్వేర్ బి ఉంది. ఎస్ ఓర్ నో. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే sin స్క్వేర్ ఏ sin స్క్వేర్ బి అలా ఉంచండి. ఇక్కడ ఇందులో cos స్క్వేర్ బిని కామన్ తీయండి. సో మైనస్ cos స్క్వేర్ బిని కామన్ తీస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది cos స్క్వేర్ ఏ రైట్ మైనస్ 1. ఎస్ ఓర్ నో. cos స్క్వేర్ ఏ మైనస్ 1 అంతే కదా. cos స్క్వేర్ బి కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ అగైన్ ప్లస్ 1. కరెక్టే. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని ప్లస్గా మార్చి 1 మైనస్ cos స్క్వేర్ ఏ అని రాయచ్చా. దీన్ని 1 మైనస్ cos స్క్వేర్ ఏ అని రాసి దీన్ని ప్లస్గా మారిస్తే తప్పే ఉందా. సో cos స్క్వేర్ బి ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ cos స్క్వేర్ బి ఇంటూ cos స్క్వేర్ ఏ. 1 మైనస్ cos స్క్వేర్ ఏ అంటే మళ్ళీ sin స్క్వేర్ ఏ వస్తుంది మనకి. సో ఇట్ ఈస్ sin స్క్వేర్ ఏ sin స్క్వేర్ బి ప్లస్ cos స్క్వేర్ బి ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ ఏ అంటే sin స్క్వేర్ ఏ. ఎస్ అవును. ఇప్పుడు రెండిట్లో మళ్ళీ sin స్క్వేర్ ఏ కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది sin స్క్వేర్ బి ప్లస్ cos స్క్వేర్ బి వస్తుంది. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. ఆన్సర్ ఏం మిగులుతుంది sin స్క్వేర్ ఏ ఇంటూ 1 దట్ ఈస్ నథింగ్ బట్ sin స్క్వేర్ ఏ. ఎస్ అవును. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ రైట్. ఈ పర్టికులర్ క్వశ్చన్ని కొంతమంది ఎలా సాల్వ్ చేస్తారంటే ఏ ప్లేస్లో 60 డిగ్రీస్ తీసుకుని బి ప్లేస్లో 45 డిగ్రీస్ తీసుకుని చేస్తారు. చేయొచ్చు, ఒక్కొక్క దాన్ని అప్లై చేయొచ్చు. కానీ మీరు ఏ ప్లేస్లో 60 డిగ్రీస్ తీసుకుని బి ప్లేస్లో 30 డిగ్రీస్ తీసుకున్నారనుకోండి రెండు ఆన్సర్లు వస్తాయి ఇక్కడ రైట్. కాబట్టి ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ మోడల్లో చేస్తే. కాబట్టి బెటర్ టు అప్రోచ్ ఇన్ దిస్ వే ఓన్లీ రైట్. కానీ ఈ మోడల్లో చేస్తే మాత్రం మీకు మళ్ళీ sin స్క్వేర్ ఏకి సాటిస్ఫై అవుతుంది రైట్. దీనికి సాటిస్ఫై అవుతుంది కానీ cos స్క్వేర్ బి కూడా వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ని మాత్రం అప్రోచ్ అవ్వండి రైట్ ఆర్ నాట్. ఓకే, లెట్ us see the second one. Okay, look at the next question. If sin x plus sin y equals to 3 into cos y minus cos x, then sin 3x divided by sin 3y equals to అంటున్నాడు. ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ మనకి ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు మీరు. sin c ప్లస్ sin d cos c మైనస్ cos d ఇవి నేర్చుకునే ఉంటారు కదా. అవి ఇక్కడ మనం అప్లై చేయాలన్నమాట. సో sin c ప్లస్ sin d ఫార్మాట్లో ఉంది. సో 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 ఎస్ ఓ నో అది అప్లై చేయండి. సో 2 sin x ప్లస్ y బై 2 ఇంటూ కాస్ ఆఫ్ x మైనస్ y బై 2 ఎస్ ఓ నో ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇప్పుడు cos c మైనస్ cos d ఉందంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఫార్మాట్ తెలుసు కదా మీకు. మైనస్ ముందు వస్తుంది. సో మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 ఎస్ ఓ నో. కాబట్టి కానీ మైనస్ని లోపల తీసుకెళ్ళాలనుకోండి. సపోజ్ మైనస్ 2 sin c ప్లస్ d బై 2 సో y ప్లస్ x బై 2 ఇంటూ మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంతే కదా ఫార్ములా. ఎస్. సో sin c మైనస్ d బై 2 అంటే y మైనస్ x బై 2 రైట్ ఆర్ నాట్. ఇది ఫార్ములా. అయితే ఈ మైనస్ని ఇక్కడ తీసేసి దీన్ని x మైనస్ వైగా మార్చొచ్చు కదా. y మైనస్ ఎక్స్ని కాస్త ఎస్ ఇది x ప్లస్ వైగా అనుకోవచ్చు కదా. y ప్లస్ ఎక్స్ అన్న x ప్లస్ వై అన్నా ఒకటే. సో దిస్ ఈజ్ x ప్లస్ వై అండ్ దిస్ ఈజ్ x మైనస్ వై బై 2 రైట్ ఆర్ నాట్. సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ
2 sin x plus y by 2 ఇంటూ cos x minus y by 2 ఉంది. ఇక్కడేమో 3 ఇంటూ 2 sin x plus y by 2 sin x minus y by 2 ఉంది. కామన్గా నాకున్నది 2 sin x plus y by 2. అవునా, ఈ రెండింటిని నేను కామన్ తీసాను అనుకోండి, అంటే 2 sin x plus y by 2 cos x minus y by 2 కామన్ తీయాలంటే ముందు నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్ని మొత్తాన్ని ఇటు తీసుకురండి. 3 ఇంటూ 2 అంటే 6 కదా, కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, ఇటువైపుకి వస్తే -6 అవుతుంది. సో 6 - 6 sin x plus y by 2 ఇంటూ sin x minus y by 2 ఈక్వల్స్ టు 0. అంతేనా? ఇప్పుడు 2 sin x plus y by 2ని కామన్ తీస్తాం. 2 sin x plus y by 2 కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది, cos of x minus y by 2, రైట్, మైనస్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 3 6 కదా, సో 3 sin of x minus y by 2 ఈక్వల్స్ టు 0. అంతేనా? సరే, ఫర్గెట్ అబౌట్ దిస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన కావాల్సిన ఏంటి, sin 3x by sin 3y. అవునా? సరే, ఇక్కడ 2 అనేది ఎప్పుడు 0కి ఈక్వల్ కాదు, ఇది బహుశా 0కి ఈక్వల్ ఈ టర్మ్ అవ్వచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం sin x plus y by 2 కూడా 0కి ఈక్వల్ అవ్వచ్చు. అవునా, అంటే 2 ఇంటూ ఇది ఉంది, ఖచ్చితంగా 2 అనేది 0కి ఈక్వల్ కాదు, కానీ ఇది కానీ 0కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ ఇది 0కి ఈక్వల్ అయింది అనుకోండి, అంటే వాట్ ఐ మీన్ ఇస్ sin of x plus y by 2 వాల్యూ 0కి ఈక్వల్ అయింది అనుకోండి, రైట్. sin of x plus y వాల్యూ ఇక్కడ 0కి ఈక్వల్ అయింది అనుకుందాం. అలాంటప్పుడు x sin 0నే కదా 0, అంటే x plus y by 2 is nothing but 0, x plus y is nothing but 0, అండ్ x ఏమవుతుంది, -y అవుతుంది. అవునా కదా, x వాల్యూ -y అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి, sin 3x డివైడెడ్ బై sin 3y ఉంది. అవునా, సో x ప్లేస్లో -y సబ్స్టిట్యూట్ చేయండి, sin of 3 ఇంటూ -y, రైట్ ఆర్ నాట్, హోల్ డివైడెడ్ బై sin 3y. అవునా, సో sin of -θ ఈజ్ -sin θ, మైనస్ ముందుకు వచ్చేస్తుంది, -sin 3y హోల్ డివైడెడ్ బై sin 3y వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ టర్మ్ ఈజ్ -1. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. అంటే మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఈ ఫార్ములాని మీరు అప్లై చేసిన తర్వాత సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుని ఎక్స్కి వైకి రిలేషన్ రాబట్టుకుని అడిగిన క్వశ్చన్లో మీరు అప్లై చేయాలి. దట్ ఈస్ ద లాజిక్. ఓకేనా? ఆప్షన్ సి, రైట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the third question. If sin b equals to 1/5 sin of 2a plus b, then tan of a plus b by tan a equals to అన్నాడు, రైట్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. దీన్ని ఎట్లా చేయాలంటే కేర్ఫుల్గా, మనకి ఇక్కడ a plus b డివైడెడ్ బై a అనే అన్నాడు, కానీ ఇక్కడ 2a మెన్షన్ చేశాడు, కాబట్టి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కానీ సి, ఇక్కడ మనం కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ని యూజ్ చేసి మనం మ్యానిపులేట్ చేద్దాం. ఎలా అంటే, సి ఫ్రెండ్స్, sin bని కిందకి తీసుకురండి, 5ని 1ని అటు తీసుకెళ్ళిపోండి, మనకేమొస్తుంది, sin of 2a plus b హోల్ డివైడెడ్ బై sin bని కిందకి తీసుకురండి, రైట్. తర్వాత 5 అటు తీసుకువెళ్ళండి, 5/1 వస్తుంది. ఇప్పుడు నేను కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ వాడతాను. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, అంతే కదా, ఎస్ ఆర్ నో. సో దిస్ ఇస్ sin of 2a plus b ప్లస్ sin b హోల్ డివైడెడ్ బై sin of 2a plus b minus sin b, yes, equals to 5 plus 1 by 5 minus 1 according to componendo and dividendo rule. Yes or no? C and D rule. ఈ రూల్ ప్రకారం రాశాను. సో ఇది sin c plus sin d, 2 sin c plus d by 2 into cos c minus d by 2. Yes or no? Yes. So 2 sin c plus d by 2, 2a plus b plus b, 2a plus b is nothing but 2b by 2 into cos c minus d by 2, అంటే 2a plus b minus b by 2. అవునా? రైట్. హోల్ డివైడెడ్ బై sin c minus sin d, 2 cos c plus d by 2 into sin c minus d by 2. Yes or no? So 2 cos c plus d by 2, c plus b is 2b divided by 2 and sin c minus d by 2, అంటే 2a plus b minus b divided by 2 equals to 5 plus 1 is 6 divided by 5 minus 1 is 4. Right or not? సరే, ఇక్కడ 2a plus 2b by 2 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మాకు మిగిలేదేంటి, a plus b, అంతేనా. సో sin a plus b మిగులుతుంది, ఇక్కడ b minus b క్యాన్సిల్ అయిపోతుంది, 2a by 2 మిగులుతుంది, మళ్ళీ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, a మిగులుతుంది, ఇక్కడ మళ్ళీ 2 పోతుంది, ఇక్కడ 2 పోతుంది, కామన్గా ఉంది కాబట్టి. సో a plus b, మళ్ళీ b minus b క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ a మిగులుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 ఆల్సో విల్ గెట్ క్యాన్సిల్డ్. నాకేమొస్తుంది ఇక్కడ, sin of a plus b by cos of a plus b, దట్ ఈస్ నథింగ్ బట్ tan of a plus b. ఎస్ ఓ నో? అండ్ ఇంటూ cos a డివైడెడ్ బై sin a, cos a by sin a ఈజ్ నథింగ్ బట్ cot a. అవునా కదా? సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 6/4 ఉంది, 6/4 అంటే 3/2. ఎస్ ఓ నో? ఇప్పుడు tan of a plus b ఇంటూ cot a ఎలా రాయొచ్చు, tan of a plus b cot a ని నేను డివైడెడ్ బై tan a అని రాయొచ్చు కదా.
ఈక్వల్స్ టు 3/2. అడిగిన క్వశ్చన్ ఇదే కదా, tan of a plus b by tan a, that is nothing but 3/2, right? Option C. Very, very logical question. Please note it. Next one. Okay, Nana, look at the next question, question number 4. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే cot b ఈక్వల్స్ టు 2 into tan of a minus b, then 2 tan b plus cot b వాల్యూ అడుగుతున్నాడు, రైట్? సరే, ఇది 2ని తీసుకురండి ఒకసారి. సో cot b డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు tan of a minus b మిగులుతుంది. ఎస్ ఓ నో? tan of a minus b అంటే ఫార్ములా మనకి తెలుసు, tan a మైనస్ tan b హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan a tan b, రైట్ ఆర్ నాట్? cot b డివైడెడ్ బై 2. ఓకే, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు డినామినేటర్ అటు తీసుకెళ్ళండి, 2 అటు తీసుకెళ్ళండి, సో దట్ నాకు 2 tan b వస్తుంది కదా, రైట్? నౌ సో cot b ఇంటూ 1 ప్లస్ tan a tan b, రైట్ ఆర్ నాట్, ఈక్వల్స్ టు 2 ఇంటూ tan a మైనస్ tan b, ఎస్ ఓ నో? రైట్. సో cot b ఇంటూ 1 ఈస్ cot b ప్లస్ cot b ఇంటూ tan b, దట్ ఈస్ నథింగ్ బట్ 1. ఇక్కడ tan a మాత్రం మిగులుతుంది, అవునా? cot b ఇంటూ tan b ఈస్ 1, రైట్? సో 1 ఇంటూ tan a ఈక్వల్స్ టు 2 tan a మైనస్ 2 tan b, అవునా? రైట్. ఇప్పుడు నాకు సి ఫ్రెండ్స్, లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ 2 tan b ప్లస్ cot b రావాలి. సో 2 tan b ఇటు తీసుకురండి, 2 tan b ఇటు తీసుకురండి, cot b ఇక్కడ ఆల్రెడీ ఉంది ప్లస్ cot b, ఈ tan a అటు తీసుకువెళ్ళిపోండి, 2 tan a మైనస్ tan a. 2 tan a మైనస్ tan a అంటే tan a నే కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 tan b ప్లస్ cot b? tan a. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. అదే కదా క్వశ్చన్ అడిగాడు, 2 tan b ప్లస్ cot b. దిస్ ఈస్ ద సొల్యూషన్, ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. Okay, look at the fifth question. If tan alpha comma tan beta are the roots of the equation x square plus px plus q equals to 0, where p is not equal to 0, then సరే, ఏమంటున్నాడు? క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ట్రిగ్నోమెట్రీని అప్లై చేశాడు అంతే. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్కి tan alpha tan beta అనేవి రూట్స్ అంట. అంటే ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ సి బై ఏ, అవునా? అది మనకు తెలిసిందే. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, అంటే మైనస్ పి బై 1 అంటే మైనస్ పి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత? tan ఆల్ఫా tan బీటా సి బై ఏ, అవునా కదా? సి బై అంటే క్యూ బై 1, దట్ ఈస్ నథింగ్ బట్ క్యూ, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు నాకు కావాల్సిన నేను కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాలో అడిగాడు. నాకున్నదేమో ఈ మోడల్. సో టాన్ ఆల్ఫా టాన్ బీటాలో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటాను, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ కాబట్టి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా? టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా బై 1 మైనస్ టాన్ ఆల్ఫా టాన్ బీటా, అవునా? వాట్ ఈస్ టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా? దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ పీ డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఆల్ఫా టాన్ బీటా అంటే క్యూ, ఇలా రాయొచ్చు, మళ్ళీ పీ డివైడెడ్ బై క్యూ మైనస్ 1 అని రాయొచ్చు కదా, మైనస్ పోవాలంటే. సో విచ్ ఆప్షన్? టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ నథింగ్ బట్ పీ బై క్యూ మైనస్ 1. సో పీ బై క్యూ మైనస్ 1, ఆప్షన్ సి. రైట్ ఫ్రెండ్స్, సింపుల్గా ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టెస్ట్ సొల్యూషన్స్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. బాయ్.